నమస్కారం. శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన సీఎం చంద్రబాబు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీలో బీజేపీ గెలుపని వెల్లడి. ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత ఉత్సవాలు. సమిష్టి దివ్య బలి పూజ సమర్పించిన గురువులు. ఈ నెల 11వ తేదీన సచివాలయంలో జరగనున్న కార్యదర్శుల సమావేశం. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని అన్నారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, వాటిని తెలుగు బిడ్డ పీవీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలిక వసతులు వస్తాయని ఆయన అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 1995, 2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో $3,000 తలసరి ఆదాయం ఉందని, బీహార్లో తలసరి ఆదాయం ఇంకా $750 ఉందని తెలియజేశారు. టెక్నాలజీ సాయంతో మనం ముందుకెళ్లామని, అంతేకాకుండా మనకు ఐటీ మౌలిక వసతులు గేమ్ చేంజర్గా మారాయని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టేనని అన్నారు. చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగిందని, స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్ గుజరాత్ అభివృద్ధికి కారణమైందని అన్నారు. కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారని, ఇంకా రాజకీయాల్లో కాలుష్యం పెరిగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో, ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయి అనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని, దేశ రాజధాని గాని. యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ గానీ భారతదేశంలో గానీ పీపుల్స్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. భారతదేశంలో 34 ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి, అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్, మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్ని ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి, నిజాం లోకల్ గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం. ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు. అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి. అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే, లైసెన్స్ రాజు పోయింది, అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి. గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉదయం విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు, మాన్సిన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. 50 సంవత్సరాలు గురు జీవితం పూర్తి చేసిన పీకే జోసెఫ్ తో కలిసి బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు గురువులు సమిష్టి దివ్య బలి పూజ సమర్పించారు.
దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలను విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మోన్సెన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. 50 సంవత్సరాలు గురు జీవితం పూర్తి చేసిన పీకే జోసెఫ్తో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గురువులు సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. కథోలిక క్రైస్తవులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ గత 100 ఏళ్లుగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయంటే మరియమాత ఆశీర్వాదమేనన్నారు. లోకరక్షకుడైన యేసును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలియజేశారు. మరియమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసీ పాఠశాల ద్వారా కొండపైకి చేరుకుని మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. తొలి రోజు ఆదివారం కలిసి రావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. దిగువనున్న చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం మేరీమాత దర్శనానికి కొండపైకి తరలి వెళ్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా గుణదల క్షేత్ర నిర్వాహకులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను చేశారు. గుణదల మాత లూర్దు మాత ఉత్సవాలను ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభించాం. చాలామంది భక్తులు దివ్య పూజకు విచ్చేశారు. దగ్గర ఒక 5,000కు పైగా ఇక్కడ పూజకు ఉన్నారు చాలామంది భక్తులు. అదేవిధంగా అన్ని సౌకర్యాలతో అన్ని భక్తి ప్రవృత్తులతో అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు. చాలామంది భక్తులు తమ విశ్వాసాన్ని చాటుతూ ఇక్కడ వాళ్ళ మొక్కుబడులు చెల్లిస్తూ ఆ తల్లి దర్శనాన్ని కోరుతూ వారికి వారి కుటుంబాలకు మంచి చేకూరాలని దీవెనలు చేకూరాలని వస్తూ ప్రార్థన చేసుకుంటున్నారు. అందరికీ స్వాగతం. ముఖ్యంగా మన పునజనులకు విజయవాడ ప్రజలందరికీ మరియ తల్లి ఆశీస్సులు అందజేస్తున్నాను. ఫ్రాన్స్ దేశంలో ఒక బెర్నదత్ అనేటువంటి చిన్నపిల్లకు మరియ తల్లి కనిపించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు లభించాలంటే నిర్మలంగా జీవించాలి, పాప జీవితాన్ని విడిచిపెట్టాలని చెప్పడం జరిగింది. దానిని ప్రతీకగా తీసుకొని చాలా చోట్ల మరియ తల్లిని ప్రార్థించడం, అలాగే ఇటలీ దేశం నుంచి వచ్చినటువంటి ఈ మిషనరీసు ఈ గుణదల కొండ మీద మరియ తల్లి స్వరూపాన్ని పెట్టి ఆమెను ప్రార్థించడం, ఇక్కడ బోటింగ్లో నీళ్లు లేనటువంటి సమయంలో ఆమెను ప్రార్థించడం మూలంగా పుష్కలంగా నీరు లభించడం, ఇది ఒక పునాదిగా ఉంది. అప్పటి నుంచి 101 సంవత్సరం, ఇది 101వ సంవత్సరం. ఈ 100 సంవత్సరాల పైబడి మరియ తల్లిని అనేక మంది విశ్వాసులు మత ధర్మాలకు విశిష్టంగా వచ్చి ప్రార్థన చేయటం అనేటువంటిది, ఆమె యొక్క దీవెనలు పొందడం అనేటువంటిది ఒక గొప్ప విశిష్టత. ఆమెలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆమె చూసి వారి కొరకు దేవుని యొక్క ఆశీర్వాదం అందించి ఆ ఆపదల నుండి వారిని గట్టెక్కించడం. కాబట్టి ఈ గుణదల పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క కృపా అనుగ్రహాలు లభించాలి. అవి మరియ తల్లి యొక్క విజ్ఞాపన విన్నపం ద్వారా. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర సచివాలయంలో జరగనున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశ నిర్వహణకు రాష్ట్ర సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారం అందరికీ సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని, ఆయా శాఖల మంత్రులకు అందుబాటులో సంబంధిత కార్యదర్శులు ఉండే విధంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు వారి శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉన్నందున సమావేశ మందిరంలోని అన్ని టీవీలు, మైక్లు చక్కగా పనిచేసేలా చూడాలన్నారు. సమావేశ మందిరంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు అందరికీ స్వాగతం పలికేలా ఫ్లెక్స్, బ్యానర్
బ్యానర్లు, సమావేశం వివరాలను తెలిపే బ్యాక్ డ్రాప్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సమావేశం జరిగే మందిరాన్ని రకరకాల పూల కుండీలతో అందంగా అలంకరించాలన్నారు. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు అందరికీ ఎక్కడ ఏ విధంగా భోజనాలు ఏర్పాటు చేయాలి, సమావేశం జరిగే సమయంలో కాఫీ, టీ, స్నాక్స్ను ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశాలపై అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు. సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ డైరెక్టర్ టి మోహన్తో పాటు ఐటీ, ఐఎన్పిఆర్ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బందోబస్తును పరిశీలించారు. తొలుత పెనుగంచిప్రోలు గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం పెద్ద తిరునాళ్లు సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దంపతులు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు పెద్ద తిరునాళ్ల సందర్భంగా పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయు బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఏరియా మొత్తాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకుని నగరం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ 4 ఏసీపీలు, 13 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలతో మొత్తం 500 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరి 11వ తారీఖున గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతున్న సందర్భంగా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈఓ గారు, అదేవిధంగా ఈఈ గారు అందరూ కూడా ఒకసారి పరిశీలించి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి కొంత బ్యారికేడింగ్ కావచ్చు, లేదంటే స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎప్పుడు కంటే కూడా విభిన్నంగా ఘనంగా ఉత్సవాలు జరపమని చెప్పడం జరిగింది. ఏసీపీ నందిగామ, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగ్గపేట, నందిగామ సబ్ డివిజన్, మైలవరం సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లలో దాదాపు 500 మంది సిబ్బంది ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు. ఈసారి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అదేవిధంగా కొంత భక్తులు అలజడి లేకుండా చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. మనకి ఈసారి ప్రతిసారి కంటే కూడా భిన్నంగా మనకి డ్రోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నాలజీని గట్టిగా ఉపయోగించుకుంటూ మరి బందోబస్తుని బాగా చేసి ప్రజల మన్నలని, అదేవిధంగా భక్తుల మన్నలని పొందాలని చెప్పి నందిగామ ఏసీపీ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఐస్కి అందరికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈఓ గారు సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఈ పండుగని ఘనంగా జరిపించాలని భావిస్తున్నాను. అదేవిధంగా పెనుగంచిప్రోలు ప్రజానికానికి, అదేవిధంగా అమ్మవారి అశేష భక్త జనానికి అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత ఆలయాన్ని పీసీసీ చీఫ్ షర్మిల సందర్శించారు. ఇక్కడ ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మేరీమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన షర్మిల కొవ్వొత్తులు వెలిగించి మరియా మాతను దర్శించుకున్నారు. షర్మిలకు ఆలయ రెక్టర్ ఏలేటి విలియం జయరాజు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ చారిత్రక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు మరియమ్మాత ఆశీస్సులు మెండుగా అందాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఉత్సవ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 9వ తేదీన సర్వమత సౌభ్రాతృత్వం, సర్వమతాల సామరస్యం కోసం విజయవాడలో మహాసభ నిర్వహించనున్నట్లు ఏపీ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ రెహమాన్, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు సమావేశం ఎంబీవీకే భవన్ నందు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వక్తలు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. మనం ఎంత శాంతిగా ఉంటే ప్రగతి అంత ఎక్కువగా ఉంటుంది అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవాలి అంటే శాంతిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం కుల, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు సంబంధించినది కాదని ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. మన భారతదేశం పరాయి పాలన నుండి విముక్తి చెందేందుకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు చెందినవారు, అన్ని వర్గాలకు చెందినవారు, కుల ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ కూడా త్యాగం చేసి
దేశానికి స్వాతంత్రం సంపాదించారు. మన దేశంలో అందరూ కూడా కుల మత ప్రాంత ధనిక పేద తారతమ్యాలు లేకుండా అందరం భారతీయులం, మనమందరం సోదరులం అనేటటువంటి సోదర భావంతో సౌభ్రాతృత్వంతో వ్యవహరించాలి అని చెప్పి ఆనాటి స్వాతంత్ర సమర యోధులు ఆకాంక్షించారు. మన భారత రాజ్యాంగంలో ఆ విధంగా పొందుపరుచుకోవటం కూడా జరిగింది. లౌకిక తత్వం అనేటటువంటిది మన భారత రాజ్యాంగంలో ఒక ప్రధానమైనటువంటి మౌలిక సూత్రం. ఈరోజు ఆ లౌకిక తత్వానికి భంగం కలిగిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా పక్షపాత ధోరణిలో వెళ్తూ ఉంది. మన భారత రాజ్యాంగం ప్రకారంగా మతపూర్వకంగా విచక్షణ కూడదు అని చెప్పి ఉన్నప్పటికీ కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చేటటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే విషయంలో ముస్లింలకు మాత్రం మినహాయించడం జరుగుతుంది. మత సామరస్యాన్ని మన అందరము కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రత కొనసాగాలి అంటే మత విద్వేషాలు లేకుండా, మత ఘర్షణలు లేకుండా మన అందరం కూడా సోదరభావంతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దానికోసం, అట్లాగే లౌకిక తత్వానికి భంగం కలిగిస్తూ ఉన్నటువంటి శక్తులను వాళ్ళ యొక్క దుర్మార్గ ప్రవర్తనను నిరసించి దానిని కొంత కట్టడి చేసేదానికోసం అని చెప్పి ఒక ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేసేదానికోసం ఏప్రిల్ 13 ఆదివారం విజయవాడలో సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో మత సామరస్యాన్ని కాంక్షించేటటువంటి అనేక మంది ముఖ్యులు, వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు అందరం కూడా కలిసి సమిష్టిగా ఒక ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. దాని సందర్భంగా ఇవాళ ఒక ప్రిపరేటరీ మీటింగు ప్రముఖ లాయర్ గారు మతీన్ గారు, అట్లాగే గోల్డ్ నారాయణరావు గారు, అట్లాగే షఫీ గారు, డాక్టర్ రెహమాన్ గారు, అట్లాగే బాబురావు గారు, అట్లాగే మా ఎస్ఆర్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు లక్ష్మణరావు గారు, మా కేశవరావు గారు, అట్లాగే ఐఏఎస్ రిటైర్డ్ బండ్ల శ్రీనివాస్ గారు, భారత బచావో రంగారెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు అందరం కూడా కూర్చుని ఒక పరస్పరం ఆలోచనలు చర్చించుకుని తుది రూపం ఇచ్చి ఏప్రిల్ 13వ తారీఖు కార్యక్రమం జరుగుతుంది. 3 డివిజన్ ని పట్టి పీడిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలియజేశారు. ఇందుకోసం ప్రణాళికలు, బడ్జెట్ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేస్తుందన్నారు. అన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని గద్దె వివరించారు. 3వ డివిజన్ పరిధిలో ఉన్న స్వామి వివేకానంద పార్క్ ను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీని నివారణకు ఒక ప్రణాళిక రూపొందించి బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేసిందన్నారు. అన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. వివేకానంద కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎమ్మెల్యే దృష్టికి వెళ్లిన వెంటనే ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికే కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. ఈ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఈ ప్రాంతంలోనే ఒక 10 సంవత్సరాల్లో బోర్డు చేంజ్ వచ్చింది. అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య. ఈ సమస్య కోసమే 2014-19లో వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి 500 కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 500 కోట్లు వచ్చింది. దాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం చేయడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీయలేకపోయాడు.
అదేవిధంగా ఆ రోజు నిధులు కూడా పక్కదారి పట్టించి ₹1 కూడా లేకుండా చేయటం వలన, పూడికి కూడా తీగిపోవటం వలన ఉన్న డ్రైన్లన్నీ కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారైంది. ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే CRDA నుంచి ఒక 100 కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ కాలనీకి ఆ మురుగు నుంచి ఈ కాలనీకే కాదు, విజయవాడ నగరంలో మొన్న పెద్ద వర్షానికి అన్ని కాలనీలు కూడా నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోవటానికి, అట్లాంటి నీళ్లు ఈసారి అలాంటి ఉపద్రవం మళ్ళీ వస్తే తొందరగా వెళ్ళిపోవటానికి ఆ నీరుని ఈ డ్రైన్ ద్వారా పంపించే స్కీము, అది పగడబందీగా అటు ఏలూరు రోడ్డు పగలగొట్టి అక్కడ 10 అడుగులు కల్వర్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ తొందరలో వీలైన తొందరలో ప్రారంభమవుతాయని తెలియజేస్తాను. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భీష్మ ఏకాదశి రోజు ప్రారంభమయ్యే ఈ తిరునాళ్లు 15 రోజుల పాటు జరగనున్నాయి. ఇరు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కృష్ణా జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు భీష్మ ఏకాదశి రోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాదుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తిరునాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు సాంప్రదాయంగా వస్తున్న పోలీస్ శాఖ వారు సమర్పించే అమ్మవారి వస్త్రాలను ఉయ్యూరు టౌన్ ఎస్ఐ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారి విగ్రహాన్ని స్వయంగా మోసుకు వెళ్లి పల్లకిలో అలంకరించారు. వేలాది మంది భక్తులు ఎదురుగండ మరియు తిరుగుడు దీపాల కాంతులతో అమ్మవారు ఉయ్యూరు పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. ఆదివారం సాయంత్రం వరకు ఉయ్యూరు పురవీధులలో వీరమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం ఉయ్యూరు సెంటర్లో జరిగే ఉయ్యాల ఉత్సవం అనంతరం ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయంలో 15 రోజుల పాటు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ తిరునాళ్ల సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. రాష్ట్ర మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ వీరమ్మ తల్లి చల్లని చూపులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ తిరునాళ్లలో ప్రతి సంవత్సరం తాను పాల్గొనడం ఆనందంగా ఉందని పార్థసారథి తెలియజేశారు. నాకు తెలిసి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు కనబడతా ఉంది. ఆ తల్లి దీవెనతో గత సంవత్సరం గతంతా కూడా అందరూ చాలా సంతోషంగా ఈ ప్రాంతం వాళ్ళందరూ ఉన్నారు. భక్తుల కోరికలు తీర్చే తల్లి వీరమ్మ తల్లి, ఆ తల్లి దీవెనతో అందరూ రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు అందరూ కూడా చల్లగా ఉండాలని, వారి కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా అమ్మ అనుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు అంబాపురంలోని 1వ వార్డులోని కామన్ సైట్ స్థలాన్ని ఓ రిటైర్డ్ అధికారి కబ్జా చేసి తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ గడికోట సీతయ్య అన్నారు. 2500 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్మానం చేశామని, ఆ స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీలో 20 కోట్ల రూపాయల విలువైన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జగరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ సర్పంచ్ గడికోట సీతయ్య ఆరోపించారు. ఈ మేరకు అంబాపురం 1వ లైన్లోని హైకన్ హైట్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు, లీగల్ బోర్డు కార్యదర్శి వేణుతో కాలనీ వాసులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న కామన్ సైట్ ను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని మండిపడ్డారు. 4 దశాబ్దాల కిందట FCI ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి నుంచి ఉడా అనుమతిలో లేఅవుట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్కు ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జక్రయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని చెప్పారు. 2579 రిజిస్ట్రేషన్ నెంబర్. మేము 81-82లో 9.47 ఏకర్స్ పర్చేజ్ చేసాం. వేరియస్ రైతుల దగ్గర పర్చేజ్ చేసి మేము 94లో లేఅవుట్ చేయించాం. ఉడా లేఅవుట్ 94 లేఅవుట్ ఉడా
చేయించి 105 ప్లాట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాం మెంబర్స్కి. పోను 5 ఎకరాలు మాకు డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ వచ్చింది. 5 ఎకరాలకి 105 ప్లాట్లు పనిచేసాం అందరికీ, ఎవరి వాళ్ళకి. ఇంకా 5 ఎకరాలు 4 ఎకరాల 47 సెంట్లు రోడ్లకు కానీ ఓపెన్ స్పేస్లకు కానీ అది పంచాయతీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం. 7 ఏకర్స్ మేము లేఅవుట్ చేయించి మెంబర్స్కి ఇచ్చేసి మేము రోడ్లు హ్యాండ్ ఓవర్ చేసాం, పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. తర్వాత జరిగిన రోజుల్లో ఈ మధ్య ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, పవర్ ఆఫ్ అటార్నీని రాయించుకొచ్చేసి కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. దాని ధర్మిలా మేము ఇవాళ అందరితోనూ మాట్లాడదామని చెప్పి మేము వచ్చి మీటింగ్ పెట్టుకున్నామండి. పేరు వేణు అండి, FCA కార్పొరేషన్ బోర్డ్ సొసైటీ అడ్వకేట్ వీళ్ళని. సో మన చైర్మన్ గారు చెప్పిన, ప్రెసిడెంట్ గారు చెప్పిన దానికి కొంత ఎక్స్టెన్షన్ చెప్పదలుచుకున్నాను. 1881 సంవత్సరంలో FCA కార్పొరేషన్ వాళ్ళు 6-7 సర్వే నెంబర్ నుంచి టోటల్గా 9 ఎకరాల 47 సెంట్లను కొనుగోలు చేయడం జరిగింది. అందులో ఒక సర్వే నెంబర్ ఉందండి. ఆ సర్వే నంబరు 96/2B. ఈ 96/2B అనేది 2 పార్ట్లుగా విడగొట్టారు. ఒకటి 90 సెంట్లు, ఒకటి 47 సెంట్లు. కానీ అది 42 సెంట్లకే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తం డిస్ప్యూట్ వచ్చి 96/2B యొక్క సర్వే నెంబర్కే, మిగతా సర్వే నెంబర్లో డిస్ప్యూట్ లేదు. ఈ 96/2B అనే సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్ 1 ఎకరా 42 సెంట్స్. ఈ 1 ఎకరా 42 సెంట్స్ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు 2 వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఒకళ్ళు అల్లూరి రాఘవరాజు గారు అండ్ ఫ్యామిలీ, ఇంకొకటి లేదండి, ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి తిరుమల రాజు వెంకట సుబ్బరాజు గారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి 1981 రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్సే ఈ 2. ఇది మొత్తం కూడా అంతా సక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్స్. ఈ టోటల్ 92/2Bలో టోటల్ ఎక్స్టెండ్ ల్యాండ్ 1 ఎకరా 42 సెంట్స్. ఇది ఆల్రెడీ ఈరోజు ఉదయం మన జక్కరయ్య గారు చెప్పినట్టుగా అంతే ఎక్స్టెండ్, ఇంతమంది ఎక్స్టెండ్ ఏం లేదండి. అంటే 1881లో ఈ ల్యాండ్ 1981లో ఈ ల్యాండ్ ఎవరైతే సాగి జయలక్ష్మి గారు ఉన్నారో వారి అమ్మగారు, వారి అమ్మమ్మైన తిరుమల రాజు సీతారామమ్మ గారు వీళ్ళ బిఫోర్ పర్చేజెస్కి అమ్మటం జరిగింది. వీళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళెవరు రాఘవరాజు, ఒక శివరామరాజు, అర్జునరాజు అని 3 దగ్గర కొనుక్కున్నారు. వాళ్ళకి అమ్మితే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 82లో కొనుక్కున్నారండి. అంటే అమ్మమ్మ ఇద్దరు కలిసి ఒకరికి అమ్మారు, కూతురు ఇంకొకరికి అమ్మింది 2024లో. ఇది క్లియర్ పిక్చర్ అండి. సో రేపొద్దున వీళ్ళ కూతురు కానీ కొడుకు కానీ ఇంకొకరు 2024లో 44లో ఇంకొకరికి అమ్ముతారు. సో ఇది ప్రధాన అలిగేషన్స్. ఈ డాక్యుమెంటు 43 సంవత్సరాల క్రితం అమ్మిన డాక్యుమెంటు, రిజిస్టర్డ్ డాక్యుమెంటు. ఇది అనువంశికమే, కానీ అనువంశికంలో ఆ రోజు ఉన్న ఎవరైతే పర్సన్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళు క్లియర్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా మాకు అన్నీ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ 1982లో వీళ్ళు కొనుక్కొని రిజిస్ట్రేషన్, వీళ్ళు VGTM లేఅవుట్కి వెళ్ళారు. అది 87లో అప్లై చేశారండి. అది వీళ్ళకి 94లో అప్రూవ్ అయింది. అది మొత్తం 9 ఎకరాల 47 సెంట్లో 5 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు ప్లాటెడ్ ఏరియా. ఆ ప్లాటెడ్ ఏరియాకి 105 ప్లాట్లు వచ్చినాయి. 2 ఎకరాల 48 సెంట్లు రోడ్లకు వదిలారు. 1 ఎకరం 63 సెంట్లని ఓపెన్ స్పేస్కి వదిలారు. 6 సెంట్లని గ్రీన్ బెల్ట్కి వదిలారు. ఇది మొత్తం 9.4 ఎకర్స్ డివైడ్ చేస్తే వచ్చిన స్పేస్. ఇది 1 ఎకరా 63 సెంట్లు ఓపెన్ స్పేస్ని వీళ్ళ రోడ్ల అభివృద్ధి కోసం పంచాయతీకి పంచాయతీ యాక్ట్ ప్రకారం, మున్సిపల్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి అప్పగించాల్సిందే. దాని ప్రకారం వీళ్ళు VGTM ఉడాకి రిక్వెస్ట్ లెటర్ పెడితే VGTM ఉడా వాళ్ళు 2012 సంవత్సరంలో పంచాయతీ వారికి అప్పగిస్తా అధికారికంగా ఇదిగోండి అధికారికంగా ఆ లేఅవుట్లో ఉన్న ఓపెన్ స్పేస్ని పంచాయతీ వారికి అప్పగించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన సీఎం చంద్రబాబు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీలో బీజేపీ గెలుపని వెల్లడి. ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత ఉత్సవాలు. సమిష్టి దివ్య బలి పూజ సమర్పించిన గురువులు. ఈ నెల 11వ తేదీన సచివాలయంలో జరగనున్న కార్యదర్శుల సమావేశం. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.